హలో! హాయ్ అండి. నార్మల్‌గా మనము ఒక్కోసారి మన డేస్ ప్లాన్ చేసుకున్నట్టు జరగకుండా ఇలా చేసుంటే బావుండు. సో, క్విక్‌గా స్లీప్ లేసుంటే బావున్నిండు. టైంకి పని చేసుంటే బావుండు అనేసి మనము థింక్ చేస్తూ ఉంటాం కదండీ! సో, అలాంటి డేస్‌లో ఈ డే ఒకటి అండి. సో, మార్చ్ 8 ఇక్కడ యూఎస్ఏలో స్ప్రింగ్ ఐ మీన్ డే లైట్ సేవింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, నార్మల్ టైం కంటే 1 అవర్ ముందు వెళ్తుంది. సో, స్టార్ట్ అయ్యి 2 డేసే కాబట్టి అయింది. సో, ఇంకా స్లీప్ రొటీన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. నేను ఈరోజు ఒక 1 అవర్ లేట్‌గా లేచానండి. రెగ్యులర్‌గా లేసే టైం కంటే. నార్మల్‌గా నేను నిన్న నైట్ పడుకునేటప్పుడే బ్రేక్‌ఫాస్ట్ ఏంది, లంచ్ ఏంది అనేసి ప్లాన్ చేసుకున్నానండి. సో, ప్లాన్ చేసుకున్నట్టుగా కుదరలేదు. సో, ఇంతకుముందయితే ఇలా ప్లాన్ చేసుకున్నట్టు డే జరగకపోతే సో, నాకింక కోపమొచ్చేసి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇదంతా చేసేసేదాన్ని. బట్ కానీ నేను ఈసారి నన్ను నేను కామ్ చేసుకునేసి ఫస్టు ఓకే. జరిగిపోయింది, జరిగిపోయింది. సో, వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్ అనేసి నేను అనుకున్నట్టుగా థింక్ చేయడానికైతే స్టార్ట్ చేశానండి. సో, అలా నేను నిన్న అనుకున్న ప్లాన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోయాయి. సో, ఇంక ప్రశాంతంగా థింక్ చేసి, పాజిటివ్‌గా థింక్ చేసి నేనైతే మార్నింగ్ సిరల్ పెట్టేశానండి. నార్మల్‌గా నేను గ్రీన్ మూంగ్ దాల్‌తో దోస వేద్దాం అనుకున్నాను. అండ్ అలాగే లంచ్‌కి చపాతీ, చెన్నా కర్రీ చేద్దాం అనుకున్నాను. సో, ఇంక అవేమీ జరగలేదు. ఇంక మార్నింగ్ సిరల్ పెట్టేశాను. సిరల్ పెట్టేసి లంచ్‌కు ప్లెయిన్ కర్డ్ రైస్ అండి. నార్మల్‌గా నేను ప్లెయిన్ కర్డ్ రైస్ అస్సలు పెట్టను. సో, కర్డ్ రైస్ పెడితే ఖచ్చితంగా తిరువాత పెట్టి పెడతాను. అండ్ అలాగే మా హస్బెండ్ అండ్ కిడ్స్ కూడా నాకిదే కావాలి అనేసి ఏమీ చెప్పరండి. సో, నేను ఇలా మార్నింగ్ సిరలు అండ్ లంచ్‌కి జస్ట్ కర్డ్ రైస్ పెట్టినా కూడా వాళ్ళు ఓకే అనేసి నేను పెట్టిన పెరుగన్నాన్నే సో, తీసుకొని వెళ్ళారండి లంచ్ బాక్సులుగా. సో, ఇలాగ మంచిగా సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ చాలా లక్కీగా కూడా అనిపిస్తుంది. సో, నేనైతే ఇలా పాజిటివ్‌గా నా డేని అయితే స్టార్ట్ చేశానండి. డి రాసేసినావా? చాలా భిన్న నేర్చేసుకున్నావు డి. ఏమేం రాస్తావు నువ్వు ఆల్ఫాబెట్స్? ABCDDCI. ABCDDCA రాస్తావా? No. I. Okay, how many alphabets are there? 3 alphabets. ABCD కూడా 4 రాసినావు నువ్వు ఆల్ఫాబెట్స్. 3 అంటున్నావు. Yeah, 4. 4 alphabets ఉన్నాయా? There are 26 alphabets. What? That's a lot of 26 ఉన్నాయి. నువ్వు 26లో 4 రాస్తున్నావు. స్టిల్ 22 రాయాల నువ్వు. ఎస్. రెడీ రాస్తావా? రెడీ? Yes. This is gonna be exciting. This is gonna be excited. Yeah. Yes.